ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు 8 రోజుల ఏసీబీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో బాలకృష్ణను ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారించనున్నారు. ఇన్ఫ్రా కంపెనీలు, అధికారులు, బంధువులతో చేసిన లావాదేవీలపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ భారీగా బినామీ ఆస్తులను గుర్తించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు 8 రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వాసు ఫోన్ లైన్ లో ఉన్నారు. వాసు, చెప్పండి. చూస్తున్నాం 8 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఏకంగా ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి శివబాలకృష్ణను ఏసీబీ న్యాయస్థానం 8 రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఈ కస్టడీకి సంబంధించి కూడా బినామీ ఆస్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా శివబాలకృష్ణ అక్రమాలకు పాల్పడి ఆస్తులు కూడా పెట్టిన నేపథ్యంలో కూడా ఇంకా బినామీలను వెలుగు చేయాల్సి ఉంది. మనం చూసాం రిమాండ్ రిపోర్ట్ లో దాదాపు 50 పైగా ప్రాపర్టీస్ ను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఎవరైతే బినామీలకు సంబంధించి ఒక 10 మంది వరకు కూడా బినామీలను గుర్తించారు. ఇంకా బినామీలు చాలా మంది ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ శివబాలకృష్ణతో కలిసి విచారిస్తే మరికొన్ని కోట్ల రూపాయల ఆస్తులు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇక అధికారులకు సంబంధించి అతని కింది స్థాయిలో కావచ్చు, పై స్థాయిలో కావచ్చు ఉన్నటువంటి అధికారులు ఎవరెవరితో అంటగాయారు, ఎవరెవరితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు, హైరైజ్ బిల్డింగ్లు కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూముల అన్యాకాంతానికి సంబంధించినటువంటి ఫైల్స్ మాయం చేసిన వ్యవహారం కావచ్చు, కోర్టులు తప్పులో పట్టినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఏసీబీకి ఫిర్యాదులు అంతా ఉన్నాయి. మనం చూసాం 447 పుప్పాలగూడ సర్వే నెంబర్ సంబంధించి కూడా 33 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్ అనుమతులు కూడా అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ డీజీని కలిసి ఇప్పటికే ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు. సూర్యప్రకాశ్ సంబంధించి కూడా అతని కేసులో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. హెచ్ఎండీకి లేఖ రాయబోతా ఉన్నారు. మరొక సైబర్ వర్సిటీకి కూడా ఫిర్యాదు చేయాలని సివి ఆనంద్ అతను సలహా ఇచ్చిన పరిస్థితి. అంటే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అవినీతి జరిగినప్పటికీ కూడా కేవలం ఆదాయ కేసు మాత్రమే దర్యాప్తు చేసిన ఏసీబీ ఇకపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ కేసు కొంత బలం చేకూరుతుంది. మొత్తం ఆయన హయాంలో జరిగినటువంటి రేరా కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, హెచ్ఎండీలో జరిగినటువంటి పూర్తి అక్రమాలు, అవినీతి పైన పూర్తి స్థాయి దర్యాప్తుకు ప్రస్తుతం ఏసీబీ సిద్ధమవుతుంది. ఓకే వాసు.